వెలిగించు హృదయంలో హలో, స్పీడ్ నాకు కొత్త కాదు, స్పీడ్కే నేను కొత్త. అలాగే కిడ్ అయిపోతావు చూసుకో. మరి కిడ్ అయి పడిపోవడనే ముచ్చట నా బ్లడ్ లోనేలే. ఇది సిటీ కాదమ్మా, ఊరు. ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుద్ది, పండుకునే బెడ్ మారుద్ది. బ్లడ్ మారదే బెండకాయ. మరి ఊరుకులాడికే బిడ్డ, ఇది గోదావరి అడ్డ. ఇక్కడ నేనే జేజమ్మ. ఒట్టే సోది ముచ్చట్లు ఎప్పుడైనా పండుగ కూరకు రావే అన్నావు. జేజమ్మ బుజ్జమ్మ అని సోజప్పుడు కాదు, మీ గోదావరి సూపరే బాబు అనేటట్టు మీ ఊరి మర్యాదలు పండుగ సంబరాలు చూపించు. గప్పు నమ్ముతా ఇది నీ అడ్డాని. ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు చెల్లి? నీకు మా కోనసీమ సంక్రాంతి చూపించాలి అంతేనా? పద, నువ్వు తట్టుకోలేనంత ఇస్తా. సరేపా, నాకు కావాల్సింది కూడా ఇదే. సరే కానీ లంగమని మంచుకున్నదే. ఇప్పుడు నిన్ను కూడా ఇలాగే తయారు చేస్తా. పద. ఆనందాలు రంగవల్లులయ్యాయి, సంతోషాలు పతంగులై ఎగిరాయి. పాడి పంటలు, సిరి సంపదలు, అనుబంధాలు, ఆప్యాయతలతో వచ్చింది వచ్చింది పచ్చ సంక్రాంతి, వచ్చింది వచ్చింది లచ్చి సంక్రాంతి. మనకి డూడు బస్వనలు కనబడ్డాయంటే సంక్రాంతి పర్వదినాలు వచ్చేసినట్టే. మరి అవునండి, ఇక్కడ మనకి ఈ గంగిరెద్దులు ఆడించే వాళ్ళు కనబడుతున్నారు కదండి. వీళ్ళు కేవలం కళాకారులు మాత్రమే కాదండి బాబు, సాంస్కృతిక రాయబారులు కూడాను. ఈ ఒక్క పండుగ కోసం వీళ్ళు ఏడాది మొత్తం ఎదురు చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఈ పండుగకు వచ్చే బియ్యం కానీ బట్టలు కానీ వీటితోటే వీళ్ళు ఏడాది మొత్తం సుఖంగా బతుకుతారు. ఈ డూడు బసవన్నను బతికించుకున్నాడు అంటే సంక్రాంతి సంస్కృతిని మనం బతికించుకున్నట్టే. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింతా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే
సంక్రాంతి, కళాకాంతుల కమనీయ కనుమ, ఇంటింటా ఊరంతా సరదా సంతోషాల కోలాహలం. TV9 లో అంబరాన్నంటే సంక్రాంతి సంబరం. భోగి రోజుని ఉదయాన్నే లేచి భోగి మంటలు వేసుకుని ఇంట్లో ఉన్న అందరి రిలేషన్స్ తోటి కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. సంవత్సరానికి 12 సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో హేమంత ఋతువులో శీతాగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం మకర సంక్రాంతి. భారతదేశంలోనే అతిపెద్ద పండుగ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి పంట చేతికి వచ్చిన తర్వాత రైతులు ఆరుగాలం కష్టపడి సంపాదించిన తన యొక్క మరి ఏదైతే ఉంటుందో అదంతా కూడా మరి ఈ పండగ 3 రోజులు కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అందరినీ పిలిచి అల్లుళ్ళని, అదేవిధంగా మనవల్ని, మరి కూతుర్ని, కుమార్తెల్ని పిలిచి చేసుకునే ఈ యొక్క అతిపెద్ద పండుగ ఇది నిజంగా చెప్పాలంటే రైతుల పండుగ ఇది. మనం గత సంవత్సరంలో జరిగిన చెడుని కానీ, మనసులో ఉన్న చెడుని కానీ భోగి మంటల ద్వారా ఆహుతి అయిపోయే విధంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ భోగి మంటలు అనేది వేస్తాం. మా గోదావరి జిల్లాల్లో ఈ సంక్రాంతి సంబరాలు అనేది ఎప్పుడు అనాదిగా వస్తుంది. తెలుగు ప్రజల యొక్క ముఖ్యమైన పండగ సంక్రాంతి. ఇది చాలా గొప్ప సాంప్రదాయం అమ్మ. ఇది తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రామీణ వాతావరణంలో చాలా అద్భుతంగా రైతులు చేసే పండుగ, అందరినీ కలిపే పండుగ ఇది. అందుకనే హైదరాబాద్ లాంటి మహానగరం నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ యావత్తు జనమందరూ కూడా ఇక్కడికి తరలి వస్తామన్నది ఈ పండుగ యొక్క స్పెషాలిటీ. ఏ పండుగకి కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి రారు. ప్రత్యేకంగా ఉభయ గోదావరి జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఈ పండగ ఈ సాంప్రదాయానికి ప్రతిరూపంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. చెప్పు ఏంటది మందర నాకు అది అదేం పువ్వు, అదేంటి అది? ఓహో, ఆవిడది బాబుడి హెయిర్ కట్. సరే ఇక్కడ చూడు, ఇదంతా వావ్, ఎంత బాగుందో అసలు ఈ ముగ్గు, ఎంత బాగుంది అసలు. ఓకే, థ్యాంక్ యూ. సంక్రాంతి అంటేనే చుక్కల ముగ్గులు. ఈ చుక్కల ముగ్గుల్ని చూసి ఆ నింగిలో చుక్కలే చిన్నబుచ్చుకునేంత అపురూపమైన దృశ్యం కదా ఇది. ఈ పిల్లల్ని చూసిలా ఎంత సాంప్రదాయంగా ముద్దుగా తయారయ్యో. ఇప్పుడు కోనసీమ అంతా కూడా ఇట్లానే కనిపిస్తుంది. నాకైతే భలే ముద్దొస్తాను. పొద్దుగాలనే హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, సన్నాయి మేళాలు, నవధాన్యాలతో పిండి వంటలు, అల్లుళ్ళ అలకలు, ఆడోళ్ళ సోకులు. ఈ కోనసీమల ఎటో చూసినా సంక్రాంతి సంబరమే కనపడుతుంది. అవునక్క, ఇంతకీ ఈ భోగి పండ్లు ఎందుకు పోస్తారు? అదే ఆరోహి, ఈ సంక్రాంతి సంప్రదాయంలో, తెలుగు సంప్రదాయంలో ఏంటి అంటే దీని విశిష్టత, భోగి పళ్ళు పోయడం ద్వారా పిల్లల ఆయుష్ పెరగాలని, వాళ్ళు సంపూర్ణ ఆయుష్కులు అవ్వాలని చెప్పి భోగి పళ్ళ రూపంలో పెద్దవాళ్ళు వాళ్ళ ఆశీస్సులు అందిస్తారన్నమాట. అంతేకాదు, ముఖ్యంగా ఇప్పుడు ఈ కోనసీమలో ఈ సంక్రాంతి సీజన్లో అయితే ఏ ఇంట్లో కూడా చూసినా ఇదే దృశ్యం కనిపిస్తుంది. భోగి పండుగ చేద్దాము, రేగు పళ్ళను పోదాము, భోగి పండుగ చేద్దాము.
ఇది ఒక ఆచారం చెల్లి. కోనసీమలో ఎక్కడ చూసినా కూడా వీరభద్రుడి విజయానికి చిహ్నంగా ఇదిగో ఇలా ప్రభల్ని ఊరేగిస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చింది కాదు, ఇది కొన్ని వందల ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం వస్తుంది. ముఖ్యంగా ఈ సంక్రాంతి ప్రారంభమైన వారం రోజులు కూడా చిన్న గ్రామంలో చూసినా కూడా ఈ ఊరేగింపు అనేది కనిపిస్తుంది. ప్రబల తీర్థం ముఖ్యంగా కోనసీమలో స్పెషల్ అని చెప్పచ్చు. ఆరోహి, ఈ బొమ్మల కొలువుని చూసావా నువ్వు? చూశాను, చాలా బాగుంది. కానీ ఇంతకు ఎందుకు చేస్తారు? ఇంకొక విషయం గమనించి, ఫస్ట్ అన్ని దేవుళ్ళ బొమ్మలే కాకుండా బస్సులు, రైళ్లు, పక్షులు, జంతువులు, ఇంకా రకరకాల బొమ్మలు పెట్టారు కదా. చిన్న పిల్లలకి మన రామాయణ మహాభారత ఇతిహాసాల గురించి చెప్పాలంటే కథల రూపంలో చెప్తే వాళ్ళకి బోర్ అనిపిస్తుంది. అలా కాకుండా ఇక్కడ ఇలా బొమ్మల రూపంలో పెట్టి వాళ్ళ కథల్ని ఎంతో సులభంగా అర్థమయ్యే విధంగా పిల్లలకి చెప్తారు. మన జీవన విధానం ఏంటి, మనం దేవుళ్ళని ఎందుకు కొలుస్తాం, వాళ్ళు దేవుళ్ళు ఎందుకు అయ్యారు, అలాగే మనం ఈ మన వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న బొమ్మలు కూడా, అంటే నాగళ్ళు ఇట్లాంటివి కూడా అక్కడ పేరుస్తారనమాట. వాళ్ళకి ఎంతో సులువుగా అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. ఇందాక నువ్వు చూసావు కదా భోగి పళ్ళు, అలాంటిదే ఇది కూడా ఒక ఆచారం. సంక్రాంతి అంటే ముగ్గులు పెట్టడం, గొబ్బెమ్మలు వేయడం, ఇలా కోలాటాలు ఆడడం, ఏమనిపిస్తుంది సెలబ్రేషన్స్ అన్నీ చూస్తుంటే? చాలా ఆనందంగా అనిపిస్తుంది అక్క. సంక్రాంతి ఎప్పుడెప్పుడు వస్తుందా అని మేము ఎదురు చూస్తూ ఉంటాం. మాకు ఈ సంక్రాంతి అంటే ఒక పెద్ద పండుగ, మాకు చాలా ఇష్టమైన పండుగ. సంక్రాంతి వచ్చిందంటే మా ఊరే కాదు, మా కోనసీమ అంతా తగ్గేదెల్లే. కోడి పందాలతో, గంగిరెద్దులతో కోనసీమ అంతా కోలాహలాలతో అలరారుతూ ఉంటుంది. ఈ సాంప్రదాయాన్ని ఎల్లప్పుడూ మేము ఇలా పాటిస్తూ ఉంటాం. భోగి, సంక్రాంతి, కనుమ పండగే పండగ. చూసారు కదా ఈ కోలాటాల సంబరం ఎంత కోలాహలంగా ఉందో. ముగ్గులేయడం, గొబ్బెమ్మలు పెట్టడం మాత్రమే కాదండి, ఇలా కోలాటం ఆడడం కూడా మన సంక్రాంతి సంబరాల్లో భాగమే. మరి ఇది అసలైన పండగ, అసలైన సంబరం, అసలైన జోష్ అంటే. చూసిల్లా రంగురంగుల సీతాకోక చిలుకల లెక్క లంగా ఓణిలలో ముస్తాబై కోలాటం ఆడుతుంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోతలేవు. కోలాట కోలాహలం మామూలుగా లేదు ఇక్కడ.